అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్. చూడండి, గుసుల్ స్నానం ఎప్పుడు చేయాలి మరియు గుసుల్ స్నానం మన మీద ఎప్పుడు విధి అవుతుంది. చూడండి, భార్యాభర్తలు కలిసినప్పుడు ఫిజికల్గా కలుస్తారు కదా, అప్పుడు గుసుల్ స్నానం అనేది చేయాల్సి ఉంటుంది. కొంతమందికి దీంట్లో చాలా సందేహాలు ఉన్నాయండి. మేము ఫిజికల్గా కలవలేదు, జస్ట్ హక్ చేసుకున్నాం, కిస్ చేసుకున్నాం, దీనికి కూడా గుసుల్ స్నానం చేయాలా అంటే అవసరం లేదండి. ఫిజికల్గా కలిసినప్పుడు మాత్రమే గుసుల్ అనేది కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. మరియు కళలో ఎహ్తిలాం అయినట్లయితే మనీ ఉంటుంది కదా, అది ఖారిజ్ అయినప్పుడు అంటే నైట్ ఫాల్ అవుతుంది కదా, అలా మనకు అనిపిస్తే అంటే మనీ అనేది జిగురుగా ఉంటుందండి. ఇది కనిపించినట్లయితే గుసుల్ స్నానం తప్పకుండా చేయాలి. అంటే అర్థవంతంగా చెప్పాలంటే కళలు ఇలా కూడా వస్తుంటాయి కదా, సెక్షువల్కి సంబంధించింది. ఇలా ఊహించుకోవడం వల్ల మనీ అనేది ఖారీజ్ అవుతుంది. అది ఖారీజ్ అయినప్పుడు అంటే విడుదల అయినప్పుడు మనం గుసుల్ అనేది తప్పనిసరిగా చేయాల్సి వస్తుంది. మరియు ఆడవారికి పీరియడ్స్ టైం తర్వాత శుభ్రం అయిపోతారు కదా, అంటే బ్లీడింగ్ ఆగిపోతుంది కదా, అప్పుడు వెంటనే గుసుల్ స్నానం అనేది తప్పనిసరిగా చేయాల్సి ఉంటుందండి. మరియు ఆడవాళ్ళు ఆఫ్టర్ డెలివరీ 40 days వరకు బ్లీడింగ్ అవుతుంది కదండి. కొంతమందికి తొందరగానే బ్లీడింగ్ అనేది ఆగిపోవచ్చు. ఎప్పుడైతే బ్లీడింగ్ ఆగిపోతుందో అది పీరియడ్స్లో అయినా ఆఫ్టర్ డెలివరీ అయినా వెంటనే గుసుల్ స్నానం అనేది చేయాలి. మరియు చాలామందికి వైట్ డిశ్చార్జ్ అనేది అవుతూ ఉంటుంది. చూడండి, వైట్ డిశ్చార్జ్ అవ్వడం వల్ల గుసుల్ చేయనవసరం లేదండి. ఆ ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని మీరు ఉదు చేసుకొని నమాజ్ చేసుకోవచ్చు, అర్థమైందా. మరియు ఈ గుసుల్కు సంబంధించి ఒక ఆవిడ నాకు ఒక క్వశ్చన్ చేయడం జరిగింది. నాకు ఫీవర్ అండి, ఈరోజు నైట్ మేము ఫిజికల్గా కలిస్తే నాకు జ్వరం కదా, రేపు మార్నింగ్ గుసుల్ స్నానం చేయడం ఎలా అండి? గుసుల్ స్నానం చేస్తే జ్వరం ఎక్కువైపోతుంది కదా, అయితే ఇప్పుడు ఎలా? రేపు ఉదయం నమాజ్ చేయాలి, గుసుల్ స్నానం చేయకుండా చేయలేమా అంటే మరీ అంత బాగాలేనప్పుడు కలవడం ఎందుకండి ఫిజికల్గా? లేదు, మేము కలిసాము ఫిజికల్గా, ఇప్పుడు ఏం చేయాలి? గుసుల్ స్నానం తప్పనిసరిగా చేయాలా? దీనికి మార్గమే లేదా అంటే ఉందండి. మనకు ఆరోగ్యం బాగాలేకపోతే నీళ్ళతో అపాయం అని తెలిస్తే స్నానం చేయకూడదు. ఒంటి మీద నీళ్ళు పడితే అనారోగ్యం ఎక్కువ అవుతుంది అని డాక్టర్స్ చెప్పినప్పుడు మనం తయమ్మం అనేది చేసుకొని నమాజ్ చేసేసుకోవచ్చు. తయమ్మం అంటే ముందు సంకల్పం చేసుకోండి, అంటే నియత్ చేసుకోండి, యల్లా నేను తయమ్మం చేస్తున్నా అని. తర్వాత పరిశుభ్రమైన మట్టి మీద చేతులను ఉంచి, ఒకవేళ మట్టి మీద చేతులు ఉంచినప్పుడు ఎక్కువ మట్టి చేతులకు కానీ అంటుకున్నట్లయితే ఆ మట్టిని చేతులతోనే దులుపుకోవచ్చండి. తర్వాత ఆ చేతులతో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మరియు ముఖాన్ని శుభ్రం చేసుకున్న తర్వాత అదే చేతులతో ముందు కుడి చెయ్యిని తర్వాత ఎడమ చెయ్యిని శుభ్రం చేసుకుంటే అదే తయమ్మం. మీకు సందేహం కలగవచ్చు, చేతులు ఎక్కడి వరకు శుభ్రం చేసుకోవాలి అనేది. చేతులను మణి కట్టు వరకు శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. మరియు ఎప్పుడైతే మీ ఆరోగ్యం మెరుగుపడుతుందో అప్పుడు మీరు గుసుల్ స్నానం అనేది తప్పనిసరిగా చేయవలసి ఉంటుంది. మరియు తయమ్మం అనేది నీళ్లు లేని సందర్భంలో ఉజు చేయడానికి కూడా ఉపయోగిస్తారండి. గుసుల్ చేయడానికి, ఉజు చేయడానికి తయమ్మం అనేది చేస్తారు. సో మీకు అర్థమైందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగచ్చు. నేను మీ ప్రశ్నల మీద వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను ఇన్షాల్లాహు తాలా. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహ్.